గౌరవనీయులు కేసీఆర్ గారు అడుగుపెట్టగానే ఈ నేలంతా పులకించిపోయింది. శ్రీకృష్ణ కమిటీ పేరు మీద కాలయాపన వేస్తుంటే కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మళ్ళీ స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. దళిత బంధు కార్యక్రమం కానివ్వండి, రైతు బంధు కార్యక్రమం లాంటి గొప్ప గొప్ప పథకాలు అనుగుణంగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సఫలీకృతమైనాం, విజయాలను అందుకున్నాం. అందుకే ఈరోజు 10 సంవత్సరాల పరిపాలనలో రైతులు కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉన్న సమయంలో ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఈరోజు మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ యొక్క గొంతు పార్లమెంట్లో వినిపించే నాయకులు లేకుండే. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ కోసం మాట్లాడే అవకాశం లేదు. తెలంగాణ గొంతుకలు కాలేకపోతుర్రు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం కాపాడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గొంతుగా పార్లమెంట్లో వినవాల్సిన బాధ్యత మనది ఉన్నది. అందుకే ఆ రోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఒక సక్సెస్ఫుల్ పార్లమెంట్ సభ్యులుగా వినోద్ కుమార్ గారు, ఈరోజు మీరు కరీంనగర్ నగరం ఇంత అద్భుతంగా స్మార్ట్ సిటీగా మారిందంటే దానికి కారకులు ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత చూద్దాం, ఫస్ట్ నగరం అభివృద్ధి కావాలని చెప్పి స్మార్ట్ సిటీ ప్రదాత అప్పుడు వినోద్ కుమార్ గారు. ఆ రోజు తెలంగాణ గలం వినిపించి మనకు అర్హత లేకున్నా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చి ఇంత గొప్పగా నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రైల్వే లైన్లు కానివ్వండి, స్టేట్ లైన్ నేషనల్ హైవేస్ కానివ్వండి, ఏ రకమైన మన తెలంగాణ ప్రజలు కాపాడే గొంతుగాను ఆ రోజు వినోద్ కుమార్ గారు వినిపించారు. మళ్ళీ మన అందరం గుణంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గొంతుకలు కాలేరు, తెలంగాణ ప్రజలు కాపాడలేరు. అందుకే మళ్ళీ మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మన నీళ్లు మనకు రావాలి, మన అభివృద్ధి మనకు రావాలంటే మళ్ళీ మీరందరూ ఒక్కసారి చప్పటితో ఆశించాలి. వినోద్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతోటి మనం గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, కరీంనగర్ యొక్క పార్లమెంట్ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక పవిత్ర లక్ష్యం కోసం 17 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపేయాలని చెప్పి ఇదే గడ్డ నుంచి మళ్ళా మన అధినేత ఆనాడు సింహ గర్జనతోటి మొదలుపెట్టిండు. ఈ రోజు కరీంనగర్ కథన పేరుతోటి మళ్ళీ మీ ముందుకు మనం కథన పోతున్నాం. కాబట్టి తప్పక ఈ గడ్డ మనకు ఎప్పుడంగా సఫలీకృత రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈసారి తప్పగా మనం మెజార్టీగా మనం పార్లమెంట్లో మెజార్టీ స్థానాలను పంపించుకొని ఎంపీలే గెలిపించుకొని మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనం కాపాడడానికి ఈరోజు మన మధ్యకు వచ్చిన